అంత ముభావంగా ఉండి, అంత సిగ్గుగా ఉండి ఒకరితో మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు కొన్ని లక్షల మంది ఎదురుగా వెళ్ళి అంత ఓపెన్‌గా వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకుంటూ, అంత ప్రసంగం చేసేటటువంటి విధంగా అంటే కొన్ని దాదాపు ఒక 30 ఇయర్స్ బ్యాక్ అలాంటి ఉండేటువంటి వ్యక్తి ఇప్పుడు ఇంత మార్పు చూస్తే ఒక గురువుగా మీరేమనుకుంటారు సార్? ఆశ్చర్యం అండి, వింత, అద్భుతం. నేను చాలా మురిసిపోతూ ఉంటాను. అంటే నేను తయారు చేసిన ఒక యాక్టర్ స్టార్టింగ్ డేస్ ఎప్పుడు గుర్తొస్తాయి. ఎన్ని పబ్లిక్ స్పీచ్లు నేను చూశాను. ఆ పబ్లిక్ స్పీచ్లు అన్నీ చూస్తూ ఉన్నప్పుడు నేను బాగా ఫాలో అయ్యాను. ఆయన పబ్లిక్ స్పీచ్లు బాగా ఫాలో అయ్యి చాలా మురిసిపోతూ ఉండేవాడిని అనమాట. చాలు భగవంతుడా, ఇంతకంటే నాకు ఇంకేం విజయం ఇస్తావయ్యా నువ్వు, చాలు, ఇది చాలు, ఇదే చాలు నాకు, గ్రేట్ అని అనిపిస్తూ ఉండేది. మొన్న నేను రీసెంట్గా పిఠాపురం కూడా వెళ్ళాను. పిఠాపురం వెళ్ళి లాస్ట్ బిఫోర్ 2 days అనుకుంటాను, అంటే క్యాంపెయిన్ ముగిసే ముందు వెళితే నన్ను వారాహి మీద నుంచి కిందకి చూశారు. కిందకి చూస్తే నేను ఇలాగన్నాను, అంటే అలాగ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఇచ్చి అలాగ అన్నారు, పిలిచారు. నేను గబగబా లోపలికి వారాహిలోకి వెళ్ళాను, టాప్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అది మాట్లాడుతుంటే దగ్గర నుంచి చూశాను ఆయన ఎలా మాట్లాడుతున్నారు ఏంటని. మరి సబ్జెక్ట్ ప్రజెంటేషను ఆయనకి అర్థమైపోయిందండి. ఆయనకి ఇంకా కన్ఫ్యూజన్స్ లేవు. సబ్జెక్ట్ని ఎలా ప్రజెంట్ చేయాలి అన్నది ఆయనకి కరతలామలకం అన్నమాట అయిపోయింది. అలా అర్థమైపోయి అద్దరు కొట్టేయడమే. మైక్ దొరికిన తర్వాత చితక్కొట్టి వదిలేయడం, ఓ పాట పాడడం, ఒక ఆట, ఒక జానపదంని పలకటం, ఏమండి ఇవన్నీ ఏంటంటే మ్యాజిక్ కింద మారిపోయింది అంతా. అదంతా మ్యాజిక్ అనమాట అండి. ఇంకా ఆయనకున్న ఇన్హిబిషన్స్ అన్నీ ఎక్కడికో వెళ్ళిపోయాయి, పటాపంచలు అయిపోయాయి. అది ఒక మ్యాజిక్లా జరిగిపోయింది. మిగతాదంతా మార్పు జరిగిపోయి అతను ఏమిటేమిటో పబ్లిక్ ఎదురుగా మాట్లాడేస్తున్నారు. తర్వాత సబ్జెక్ట్ని బ్రహ్మాండంగా ప్రజెంట్ చేయడం వచ్చేసింది. అడుగులకి మడుగులు వత్తడం అంటారు కదా, అవన్నీ ఉన్నటువంటి జీవితాన్ని వదులుకొని అతను, ఇది నిజం చెప్పాలంటే ఒక ముళ్ళబాట రాజకీయం అనేది. ఈ ముళ్ళబాటలోకి కోరి వచ్చారు. ఎందుకు వచ్చారంటే జనంకి ఏదైనా చెయ్యాలి, మన సౌఖ్యం కాదు మనకి కావలసింది, మనం హ్యాపీగా ఉండడం కాదు, నా ప్రజలు కూడా బాగుండాలి అని అనుకోవడం అన్నది అది అరుదైన విషయం. ఎవరికన్నా సహాయం చేయడం అంతెందుకండి, ఎవరికన్నా కాదు, నాకు అతనికి అసలు ఒక పైసా సంపాదన లేని టైంలోని నా కోసం ₹1,00,000 అప్పు చేసి మా చెల్లయ్య పెళ్ళికి నేను అంటే బాంబేలో ట్రైనింగ్లో ఉన్నాను. బాంబే నుంచి దిగమన్నారు. ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్లో దిగండి సార్, నేను వచ్చి పికప్ చేసుకుంటానంటే, బాబు మా చెల్లి పెళ్ళి బాబు, ఇప్పటికే వాళ్ళు ఏవో ఏర్పాట్లన్నీ చేస్తున్నారు, మరి నేను పెద్దవాడిని, మా ఫాదర్ లేరు కదా, నేను వెళ్ళాలి అని అంటే 93 అండి ఇది. సరేనండి నేను స్టేషన్కి వస్తాను. సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చారు. కంపార్ట్మెంట్ నెంబరు ఇవన్నీ ఫోన్లో చెప్పాను, ల్యాండ్ ఫోన్లో అప్పుడు చెప్తే అతనికి వచ్చారు. వచ్చి ఒక 50,000 పేపర్లో చుట్టి, ఇది లోటు పెట్టుకోండి, మళ్ళీ ఇస్తాను, మీ చెల్లి పెళ్ళి కదా అన్నాను. ఎందుకు బాబు అంటే, లేదు నేను ఇస్తాను, మీ సిస్టర్ అయితే ఒకటి, మా సిస్టర్ అయితే ఒకట అన్నాను. అప్పటికి ఆయనకి సంపాదన లేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫిలిమ్స్. సో అంత అంటే నాకు ఇచ్చారని మంచివాళ్ళు అని అనడం కాదమ్మా, జనరల్గా అతనికి ఉండే సంస్కారం చూడండి, అది సంస్కారానికి సంబంధించి గొప్పకి కాదు. నేను ఇవాళ మీడియాలో ఇలా చెప్తానని ఆయన ఆ రోజు ఊహించారా? లేదు కదా, కానీ ఇచ్చారు. సో ఇలాంటివి చాలా ఉన్నాయండి. అలా ఎవరెవరికైతే సహాయం చేశారో నాకు బాగా తెలుసండి. ఎవరెవరికి చేశారు సార్ మీకు గుర్తున్నంత వరకు? చాలామందికి అండి, ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్కి చాలా హెల్ప్ చేస్తూ ఉండేవారు. అవి నాకు తెలుసు అనమాట అండి.
మరి మీరు ఎప్పుడైనా అన్నారా సార్, అంటే పాలిటిక్స్లో ఎందుకు ఎంట్రీ అయ్యారు అన్నటువంటి మీ మధ్యలో ఎప్పుడైనా సంభాషణ వచ్చిందా? ఏదో ఒకసారి మాట్లాడుకున్నాం మనం మాట్లాడుకుంటే, లేదు సార్ నాకు చాలా ఒక టార్గెట్ ఉంది అని అంటే, బాబు మీరు ఎంత సౌఖ్యమైన జీవితం, ఒక పూలపాన్పు అంతే కదండి, ఇది వదిలేసి ఎందుకండి అటువైపు ప్రతివాడు ఏదో ఒకటి మాట్లాడతాడండి మీ గురించి, అర్థం పర్థం లేని వాళ్ళు కూడా మాట్లాడతారు, వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా కామెంట్లు చేస్తారు, ఎందుకు బాబు మనకు అవసరమా అని అంటే, లేదు సార్ నాకు నా మనసులో ఒక కోరిక ఉందండి అనేవారు అన్నమాట. అంటే నాకు నచ్చేది కాదు, ఆ జవాబుతో నేను కన్విన్స్ అయ్యేవాడిని కాదు. రీసెంట్గా మేము మీకు ఫొటోస్ చూపించాను కదా, మేము రీసెంట్గా నోటల్ హోటల్లో ఆయన్ని వైజాగ్ వచ్చినప్పుడు బయటికి రాకుండా పోలీసులు ఇబ్బంది పెట్టి నానా ఇది చేస్తూ ఉంటే, ఏంటి ఇదంతా, ఆయనకి ఇదంతా ఎందుకు, ఇదంతా అవసరమా? ఒక యాక్టర్గా వచ్చి ఉంటే అదే పోలీసులు ఆయన చుట్టూ ఉండి గౌరవంగా బయటికి ఎయిర్పోర్ట్లోంచి బయటికి తీసుకొచ్చి గౌరవంగా ఆ హోటల్లోకి తీసుకొని వెళ్ళేవారు. అలాంటిది ఏంటిది, ఆయన్ని బయటికి రాకుండా నిర్బంధించడం, ఇదంతా బాగుందా? ఇది ఏమన్నాను కోరి తెచ్చుకున్న కష్టాలలాగా అనిపించింది నాకైతే. అప్పుడే నాకు ఫోన్ చేసి ఒకసారి రండి సార్ అంటే వెళ్ళాను. ఒక 40 minutes అలాగా మేము మాట్లాడుకున్నాం. చాలా ఆల్మోస్ట్ ఎప్పుడు మేము కలిసింది మన సాయి ధర్మతేజ్ని అప్పచెప్పేటప్పుడు మాట్లాడుకున్నాం. నన్ను అక్కడ పిలిపించారు హైదరాబాద్. పిలిపించి వాళ్ళ అన్నయ్య గారు ఎలాగైతే అప్పచెప్పారు, సాయి ధర్మతేజ్ని కూడా కళ్యాణ్ బాబు నాకు అలాగే అప్పచెప్పారు. సాయి ధరమ్ తేజ్ కూడా చాలా అఫెక్షన్, అంటే మామయ్య అన్నటువంటి ఒక అఫెక్షన్. అసలు ఆ గెలిచిన రోజు కూడా ఆయన చాలా ప్రత్యేకమైనటువంటి సెలబ్రేషన్స్ కూడా చేశారు సార్. అవునండి, చాలా సన్నిహితంగా ఉండే కుటుంబ సభ్యుల్లో చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళలో తేజు ఒకళ్ళండి. ఎన్నో సంవత్సరాలు ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఆయన చేసేటటువంటి పనులను మీరు దగ్గరుండి ఇంకా చూస్తారు సార్. అదే చూడాలని కోరిక ఉంది, అందుకే బ్రతకాలని ఉంది, ఆయన విజయం చూడాలని ఉంది. సాయి ధరమ్ తేజ్లో కూడా పవన్ కళ్యాణ్ గారి లాంటి ఒక ఫైర్ బ్రాండ్ దాగిందంటారా సార్? అంటే ఈ మధ్యలో ఒక స్పెషల్ పోస్టులు పెట్టడం కానీ, ప్రజల కొరకు ఒక టాపిక్స్ మనకు పోస్ట్ చేయడం కానీ, వాటి గురించి మాట్లాడడం కానీ సాయి ధరమ్ తేజ్ చేస్తున్నారు. అంటే కమింగ్ టు పాలిటిక్స్ ఆ భావాలు ఏమన్నా కనపడుతున్నాయంటారా సార్? మేబీ, ఎందుకంటే మేనమామ గారిని బాగా అతను ఫాలో అవ్వడం, అతనితో ఎక్కువ సన్నిహితంగా ఉండడం, మిగతా వాళ్ళు అంత సన్నిహితంగా ఉంటారు లేదో నాకు తెలియదు కానీ, బట్ చాలా సన్నిహితంగా ఉండడం, ఇవన్నీ కూడా ఏంటంటే అతని ఫ్యూచర్కి ఇవన్నీ కొత్త కొత్త అడుగులేమో. ఇప్పుడు ఆయనకి ఉండేటువంటి భావాలని వీళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యి దగ్గరుండి సన్నిహితంగా ఉండి బాగా స్టడీ చేసి, మనం కూడా మన కళ్యాణ్ మామయ్యలాగా మనం ఎందుకు ఏదన్నా చేయకూడదు అని కలుగుతుంది కదా. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఉంది సార్. ఒక గురువుగా